తక్క గారు, మరి అదేవిధంగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మరి అదేవిధంగా మురళీ నాయక్ ఎమ్మెల్యే గారు, విల్లయ్య నాయక్ చైర్మన్ ట్రైకార్ వారికి, మరి ఈ శాఖ సెక్రటరీ గౌరవ శరత్ గారు, మరి సీతామహాలక్ష్మి గారు, మరి అదేవిధంగా సర్వేశ్వర్ రెడ్డి గారు, సి శంకర్ గారు, కె శంకర్రావు గారు, మరి వారితో పాటు మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. నాకు జనరల్గా మా దిక్కు అంతా లంబాడీలు ఎస్టీలు ఉంటారు. నేను ఈ కార్యక్రమానికి రానికే కారణం ఏంటంటే, ఒకటి సాధ్యమైనంత వరకు మా అక్క, నాకు 8 మంది సిస్టర్స్, సీతక్క కూడా 9 అని, సీతక్క ఎక్కడుంటే అక్కడ హాజరు కావాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. సీతక్క అన్న కూడా, వారి ప్రసంగం అన్న కూడా చాలా ఇష్టము, అందుకే రావాల్సి వచ్చింది. అట్లనే మీ అందరితోని కూడా కలిసి అవకాశం దొరుకుతుందని చెప్పేసి రావాల్సి వచ్చింది. దీనికి సెక్రటరీ గారు పొద్దున్న నుంచి ఒక 20 ఫోన్లనే చేసిండొచ్చు శరత్ గారు. మరి భూతల్లి బిడ్డలు చిరిమి వేస్తున్న పువ్వులు, ఆదివాసీ ప్రకృతిని నిస్వార్థంగా పూజించేవారు. ఆదివాసులు స్వార్థంతో ప్రకృతిని శాసిస్తూ బతుకుతూ దానిని నాగరిక అభివృద్ధి అంటున్నాడు. ఆధునిక ఈ వైఖరి పర్యావసనము మహమ్మరుల రూపంలో అనుభవంలోకి వచ్చి విలవిలలాడుతున్నవాడు. నాగరికుడు దాపరికం లేని నవ్వులు పూసిన పువ్వులలాగా ఆదివాసుల జీవనం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఐక్యరాజ్య సమితి 1982 నుండి ప్రతి ఏటా ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా నిర్వహిస్తున్నది. మానవ హక్కుల, పర్యావరణ, విద్య, వైద్యం, అభివృద్ధి ఫలాల ఆదివాసులకు మరింత చేరువ చేయాలని ఆయా అంశాలతో చైతన్య అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నది. ఆదివాసులు భూభాగంలో 25% ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. 90 దేశాలలో 476 మిలియన్ల ఆదిమ జాతులు వారు నివసిస్తున్నారు. జీవ వైవిధ్యంలో 80% వీరే కాపాడుతున్నారు. వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలత చెంది ఈ సామర్థ్యం వీరి సొంతం. ప్రపంచ జనాభాలో 6%గా ఉన్నారు. దాదాపు అన్ని దేశాల పాలకులు వీరి అభివృద్ధి వికాసం పట్ల బలమైన రాజకీయ ఇచ్చుట చూపారు. ఇలాంటి వివక్షలతో కూనారిల్లుతున్న ఆదిమ జాతులు కోవిడ్-19 మహమ్మారితో మరింత జీవన సంక్షోభాన్ని భారతదేశంలో జనాభా 8.6%ను కలిగి ఉన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఫలితంగా దాదాపు 50% ప్రజలు తమ సాంప్రదాయక ఆవాసాల నుండి తరిమివేయబడ్డారు. 1947 జూలైలోనే శ్రీ నెహ్రూ గారి ప్రతిపాదించిన లక్ష్యాల నిర్మాణంపై నెహ్రూ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తాండవ్ హంస, మెహతా ముఖర్జీ, లహరి మొదలగు వారు ప్రతినిధులుగా మధ్య ఆదివాసుల ప్రతినిధులు బీహార్కు చెందిన జైపాల్ సింగ్ ముండా హాకీ క్రీడాకారుడు 1928 ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఆ వేదాత్మక, ఆలోచనాత్మక ఆదివాసుల గర్జన గొంతుక వినిపించారు. అసమానతలు, అశాంతి, తమ జీవాలైన భాష, సంస్కృతిపై దాడులు కొనసాగితే చెలరేగి విప్లవ దాహం వ్యాపించకుండా ఉండాలని ఆదివాసులు హుందాగా, గౌరవంగా బతకడానికి తగిన విధానాలు రూపొందించాలని PESA FRA 1/70 పరిపూర్ణంగా అమలు చేయాలని, విస్తరణకు లోనైన వారికి గౌరవప్రదన జీవనాన్ని ఇచ్చే పురావాసనాన్ని ఏర్పాటు చేయాలని, మిగులు భూములు పంచాలని, అటవీ ఉత్పత్తులు ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని, మనిషి ప్రకృతికి
మధ్య సమతుల్యతను కొనసాగించే వాటి జీవన విధానంతో తల్లి భూదేవి మనుగడ ఆధారపడి ఉంది. వీటిని గాలికి అడవులను జనింపజేస్తున్న ఆదివాసుల వికాసానికి అండగా ఉందాం. వీరికి మింగేస్తున్న ప్రపంచీకరణ పెట్టుబడిని నిరోధిద్దాం. ఇది ఒక భాగం అయితే, ఇంకొక భాగం 10 సంవత్సరాలు